రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ మోచీ సంఘం అధ్యక్షులు కొండలేపు ముత్యం మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వార్థం అనేది పక్కన పెట్టి మన జాతి కోసం కొంచెమైనా సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మోచీ కులస్తులు విద్యలో కూడా రాణించి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. కుల బాంధవుల తరపున గొంతెత్తి మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపే వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గంగారం, మెజిస్ట్రేట్ ఓటర్కారి శ్రీనివాస్, కావాల సురేష్, ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం, బాలరాజు, కె ముఖేష్, పెరుగు శ్రీనివాస్, కె భాస్కర్, లక్ష్మీరాజ్యం, మోచీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ శిరస్సుల మనం కాపాడుకోవాలంటే మూడు అంశాలు. ఈ మూడు అంశాల్ని మనం పట్టుకుంటే నేను చెప్పేది ఒకటే ఒక అంశం. సంతూర్ వెంకటేష్ గారు గొంతులో కులాలు మనలో చాలామంది కొన్ని గొప్ప విషయాలు మాట్లాడారు. వాస్తవానికి స్వార్థం అనేది పక్కన పెట్టి మన జాతి కోసం మనం కొంతమైనా సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. నేను ఇంకోళ్ళని ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితోని ముందుకు పోయి మన జాతిని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరు ముందుండాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున గుర్తు చేస్తున్నాను. మన దాంట్లో ఉద్యోగులు చాలామంది కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఆ సంఖ్య నాకు తెలియదు. ఉద్యోగులు కొంతమంది మన